హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ పై వర్తిని. ఇవాళ కూడా మనం కొన్ని మొక్కలు చూసిద్దామండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మాకు ఎప్పుడు గొడవ అయినా ఆమె అలుగుతుంది. మాకు ఎప్పుడు గొడవ అయినా ఆమె అలుగుతుంది. మమ్మల్ని అలగడాన్ని ఏమంటామంటే సల్క్స్ అంటాం. షీ సల్క్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్. షీ సల్క్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ తెలుసు కదా, గొడవ అని. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ దేర్ అంటే అక్కడికి చేరుకోవడం మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడ. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ దేర్ అంటాం. నువ్వైతే ఆమెని పెళ్ళి చేసుకోను. నేను కనుక నువ్వైతే అంటే నేను కనుక నీ ప్లేస్లో ఉంటే అనే వాక్యంలో చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ మ్యారీ హర్. నేను ఆమెను పెళ్ళి చేసుకునేవని కాదు, చేసుకోను అనే మీనింగ్ అనమాట. నేను ధనవంతురాలను అయితే పేదలకు సేవ చేస్తాను. నేను ధనవంతురాల్ని కనుక అయితే పేదలకు సేవ చేస్తాను. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ సర్వ్ ద పీపుల్. నీ తీయని మాటలకు నేను పడిపోను. అంటే ఐ వోంట్ ఫాల్ యువర్ స్వీట్ వర్డ్స్ అంటాం. ఈ తీయని మాటలకు అని. అతనప్పుడు అక్కడ ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అట్ దట్ టైమ్. ఆ సమయంలో అనేసి అనమాట. మీరు ధైర్యంగా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ బ్రేవ్. ధైర్యంగా ఉండాల్సింది అని అనమాట. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాల్సింది అంటే వీ షుడెంట్ హ్యావ్ బీన్ కేర్లెస్. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాల్సింది. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది అని. మేము వెళ్ళేలోగా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. దే విల్ హ్యావ్ గాన్ బిఫోర్ వి రీచ్. నేను లేనప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా అంటే డిడ్ ఎనీవన్ కాల్ మీ వైల్ ఐ వాజ్ అవుట్. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు అని మీనింగ్ ఇక్కడ. యాక్చువల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు వెన్ ఐ వాజ్ అవుట్ అనమాట. నువ్వు ఆడుతూ ఉన్నప్పుడు నేను వంట చేశాను అంటే ఐ ప్రిపేర్ డిన్నర్ వైల్ యు ఆర్ ప్లేయింగ్ అంటాం. అతను చేసింది నేను మర్చిపోలేను. అంటే ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటాం. మీరు బయటికి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఐ సా యూ. నేను మిమ్మల్ని చూశాను అని అనమాట. మీ అభిప్రాయం చెప్పడానికి సంకోచించకండి. మీ అభిప్రాయం చెప్పేందుకు సంకోచించకండి అంటే డోంట్ హెసిటేట్ టు షేర్ యువర్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయడానికి సంకోచించకండి. మీకు ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేసేందుకు సంకోచపడకండి అన్నప్పుడు ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. ఇలాంటిది ఇంకొకటి.
నేను నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అంటాం. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, మీ సమాధానం కోసము అని. మీరు మా ఇంటికి రాగలరా, రాగలరా వస్తారా కదా, రాగలరా అని పొలైట్గా అడుగుతున్నాం. కెన్ యూ కమ్ టు మై హోమ్ ఆర్ కెన్ యూ కమ్ టు మై హౌస్, కెన్ యూ కమ్ టు మై హౌస్, మా ఇంటికి రాగలరా అని. అతను స్టేషన్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ అంటే వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ అట్ ద స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్, అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట, కాబట్టి ఈజ్ వస్తుంది అక్కడ వెయిటింగ్. అంత సీరియస్గా ఉండకండి, అంత సీరియస్గా ఉండకండి. డోంట్ బీ సో సీరియస్, డోంట్ బీ సో సీరియస్. నాకు దారి చూపించగలరా, నాకు దారి చూపించగలరా. కెన్ యూ టెల్ మీ ద వే ఆర్ కెన్ యూ షో మీ ద వే, ఇలాగూ చెప్పవచ్చు. దారి చెప్పగలరా, దారి చూపించగలరా, దాని వర్డ్ మారుతుంది అక్కడ. నాకు టీవీ చూడడం ఇష్టం లేదు, నాకు టీవీ చూడడం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ వాచింగ్ టీవీ, ఐ డోంట్ లైక్ వాచింగ్ టీవీ, నాకు టీవీ చూడడం ఇష్టం లేదు. నేను అతన్ని రావడానికి ఒప్పించాను, నేను అతన్ని రావడానికి ఒప్పించాను. ఐ కన్విన్స్డ్ హిమ్ టు కమ్ అంటాం. ఐ కన్విన్స్డ్ హిమ్ ఆర్ ఐ హ్యావ్ కన్విన్స్డ్ హిమ్ టు కమ్. ఈ వేడిని నేను ఇంకా తట్టుకోలేను, ఈ వేడిని నేను ఇంకా తట్టుకోలేను అంటే ఐ కాంట్ టాలరేట్ దిస్ హీట్ ఎనీమోర్. ఇంకా అని ఎనీమోర్ అంటే ఇక్కడ ఐ కాంట్ టాలరేట్ దిస్ హీట్ ఎనీమోర్. నెక్స్ట్, దయచేసి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అంతరాయం కలిగించవద్దు. దయచేసి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంతరాయం కలిగించవద్దు అంటే ప్లీజ్ డోంట్ ఇంటరాప్ట్ మీ, ప్లీజ్ డోంట్ ఇంటరాప్ట్ మీ వైల్ ఐ యామ్ స్పీకింగ్, వైల్ ఐ యామ్ స్పీకింగ్, ప్లీజ్ డోంట్ ఇంటరాప్ట్. పరిస్థితి నిదానంగా మెరుగుపడుతుంది, పరిస్థితి నిదానంగా మెరుగుపడుతుంది అంటే ద సిచ్యువేషన్ గ్రాడ్యువలీ ఇంప్రూవ్, ద సిచ్యువేషన్ గ్రాడ్యువలీ ఇంప్రూవ్. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, ఆమెకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. షీ ఈస్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్, షీ ఈస్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా. ఆర్ యూ థ్రెటనింగ్ మీ, ఆర్ యూ థ్రెటనింగ్ మీ, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, ఆర్ యూ థ్రెటనింగ్ మీ. అతను ఇంకా ఏం మాట్లాడాడు, అతను ఇంకా ఏమి మాట్లాడాడు. వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్ అంటాం. వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్, అతను ఇంకేం మాట్లాడాడు అని. నేను అతన్ని వ్యాపారం ప్రారంభించేలా చేశాను, నేను అతన్ని వ్యాపారం ప్రారంభించేలా చేశాను. ఐ మేడ్ హిమ్ స్టార్ట్ ద బిజినెస్, ఐ మేడ్ హిమ్ స్టార్ట్ ద బిజినెస్. నేను అతన్ని వ్యాపారం ప్రారంభించేలా చేశాను. నేను అతన్ని మాట్లాడడం ఆపించాను, నేను అతన్ని మాట్లాడడం ఆపించాను. ఐ మేడ్ హిమ్ స్టాప్ టాకింగ్, ఐ మేడ్ హిమ్ స్టాప్ టాకింగ్, మాట్లాడడం ఆపించాను. అతను ఎవరికి ఏమి చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అతను ఎవరికి ఏం చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అంటే హీ లెఫ్ట్ హిజ్ హోమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్. ఎవరికి ఏం చెప్పకుండా అంటే వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్ అని. హీ లెఫ్ట్ హిజ్ హోమ్, ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అనేసి. టుడే దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వచ్చేద్దాం. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.